ప్రభు వందనములు. ఈ ఉదయకాలమున హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అనే పాటతో దేవుని మహిమపరుస్తాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ నేటి క్రీస్తు జననం లెండిరా రండి, పాటలు పాడండి, వేగమెరా రండి, పాటలు పాడండి, వేగమెరా రండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చిన్నారి యేసుని చిరునవ్వులు వెదజల్లి ఎదలోన నవకాంతులు, ఆ బాల యేసుని దయనాలే చాలు. చిన్నారి యేసుని చిరునవ్వులు వెదజల్లి ఎదలోన నవకాంతులు, ఆ బాల యేసుని దయనాలే చాలు. విరజిమ్మె ఇలలోన ఎనలేని కాంతులు, క్రిస్మస్ నేటి క్రీస్తు జననం లెండిరా రండి, పాటలు పాడండి, వేగమెరా రండి, పాటలు పాడండి, వేగమెరా రండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దివిలో దూతలు స్తుతించగా, భువిలో ప్రజలు ప్రణమిల్లగా, రాజాది రాజు పవలించే చూడు. దివిలో దూతలు స్తుతించగా, భువిలో ప్రజలు ప్రణమిల్లగా, రాజాది రాజు పవలించే చూడు. పరలోక పదము రవలించెను, పరలోక పదము రవలించెను. క్రిస్మస్ నేటి క్రీస్తు జననం లెండిరా రండి, పాటలు పాడండి, వేగమెరా రండి, పాటలు పాడండి, వేగమెరా రండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ నేడే క్రీస్తు జననం లెండిరా రండి, పాటలు పాడండి, వేగమెరా రండి, పాటలు పాడండి, వేగమెరా రండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాగ్దానం వాక్యాన్ని చదువుతాం. క్రిస్మస్ పండుగ గనుమ అంట ఒక వచ్చినమా పల్లవి. క్రిస్మస్ పండుగ గనుమా, ప్రభు జన్మ ఫలాంపులు గనుమా నేడు. క్రిస్మస్ పండుగ గనుమా,
జయ జయ శబ్దము దూతల గానము సంతోషము తోడా జయ జయ శబ్దం అందరూ దూతల గానం సంతోషము తోడా ఈ చట చేరిన యువతి యువకులు ఈ చట చేరిన యువతి యువకులు ఆశీర్వాదించే మా గతి నీవేగా పాపుల రక్షకుడా నీవే క్రిస్మస్ పండుగ గనుమా ప్రభు జన్మ ఫలాపులు గనుమా నేడు క్రిస్మస్ పండుగ గనుమా. లాస్ట్ వచ్చిన పశుల పాకలో పోతి గుడ్డలతో చుట్టబడితివా పశుల పాకలో పోతి గుడ్డలతో చుట్టబడితివా యూదా జనముల యూదుల రాజగు యూదా జనముల యూదుల రాజగు ఇలా జన్మించితివా పాపుల స్నేహితుడా పరిశుద్ధాత్ముడా నేడు క్రిస్మస్ పండుగ గనుమా ప్రభు జన్మ ఫలాంబులు గనుమా నేడు క్రిస్మస్ పండుగ గనుమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాన్వెస్లో పాట పాడితే ఆదరది చూపిస్తా. ఒక్క నిమిషం ఇది శుభోదయం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం వచనం రాజుల రాజు వెలసెను పశువుల పాకలు పాపుల పాలిట రక్షకుడు నవ్వెను చల్లి కౌగిలిలో రాజుల రాజు వెలసెను పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది ఆమేన్. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం. చాలు ఇక్కడ చేసి రెండవది ఎవరు ఇష్యా రాజు. మూడో పాత్ర అశ్షూరాజు. నాలుగో పాత్ర సైనికుడు ఎవరతను రబ్సాకే. వీరు ముగ్గురు కదా, నలుగురు.
మాటలు చెప్పాలంటే యెరూషలేము మీద పాత్రలు, ముఖ్యంగా దేవుడు ఉన్నాడు. అయితే ఏమని చెప్పాడంటే, ఇన్ని దేశాలను ఓడించిన నాకు యెరూషలేమును ఓడించడం నాకు పెద్ద పని కాదన్నాడు. తప్ప కాదు, ఇది తప్పు. దేవుని నమ్ముకున్న పిల్లల్ని దేవుని దేశం మీద చెయ్యేస్తే గాని, ఆలోచన తప్పుగా చేస్తే గాని దేవుడు అంటాడు నా కనుపాపను ముట్టినట్టు అంటాడు. ఇశ్రాయేలు దేవుని పిల్లలు, అప్పటికే దేవుని నమ్మిన వారు, ప్రపంచమే ఆయనదే. కానీ ఇంకా దేవుడు అప్పుడు అందరిని ఏర్పరచుకోలే. ఒక్కొక్కరిని ఒకరి దారి ఏర్పరచుకోవడానికి ఇశ్రాయేలీయులు ఏర్పరచుకున్నాడు. అయితే చెప్పు పంపించినాడు రబ్షకేతో, మీ దేవుడు ఏమన్నా ఇదనుకున్నావా? ఏం చేయలేడు మీ దేవుడు. ఏమంటున్నాడు? ఏమి చేయలేడు. చూస్తూ కదా పక్క దేశాలని ఎట్లా ఓడిస్తామో, ఆ దేశం కథ చూస్తూ కదా వాళ్ళ దేవతలు ఏమన్నా రక్షించరా అని చెప్తున్నాడు. అప్పుడు హిజ్కియా ఆ ఉత్తరం చదివి ఏమిటిది యేసయ్య దగ్గరకు పంపిస్తే, ప్రవక్త అనే యేసయ్య దగ్గరికి పంపిస్తే, ముఖ్యంగా ఇక్కడ యేసయ్య ఉన్నాడు ఈ పాత్ర. ముఖ్యంగా యేసయ్య ఎవరు? దేవుని యాజకుడు, ప్రవక్త. అతని దగ్గరికి కష్టం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి ఇట్లాంటి పరిస్థితి అయ్యా అని చెప్తారు. అప్పుడు హిజ్కియా యేసయ్య దగ్గరికి పంపిస్తే యేసయ్య అన్నాడు, ఏమన్నాడంటే, మీరు ప్రార్థన చేయండి, ఒకవేళ దేవుడు మన ప్రార్థన మీరు మనల్ని రక్షిస్తాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఏం చేయాలి మనం? నెంబర్ 1, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలా. మన ప్రతిదినం ప్రార్థన చేసేవారమై ఉండాలి. అప్పుడు ఇశ్రాయేలీయులు సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేసేవారు. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శోధనలు వస్తున్నాయంటే, రోగాలు వస్తున్నాయంటే, బాధలు వస్తున్నాయంటే, కుటుంబ కష్టాలు వస్తున్నాయంటే ఇప్పుడు ఏం చేయాలా? మెలకువ, ఆధ్యాత్మికమైన మెలకువ ఉండాలా. నిద్ర కాదు, మెలకువ. ఈ ట్రిక్స్ పాటించాలా, ఈ లేచి ప్రార్థించాలా. నీ జీవితంలో మనసుని ఏమంటుందంటే వాక్యము, నీ మనస్సు అనే నడుమును కట్టుకొని నీ దీపమును వెలుగుచుండనీడంటుంది వాక్యం. సిద్ధపాటు కలిగి ఉండాలంట. జోడితో చెప్పులు తొడుక్కోవాలంట. జోడి అంటే ఏంటంటే నీ మనసు సిద్ధపాటు కలిగి నడుము కట్టుకొని లేయాలంటుంది వాక్యం. నీ మనసు అనే నడుము కట్టుకొని ప్రార్థన చేసుకోవాలంటుంది. శోధనలో ప్రవేశించుకోవాలంట. శోధన వచ్చింది, హిజ్కియాతో ప్రవక్త అన్నాడు, యేసయ్య ప్రవక్త ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు ఆ లెటర్ చదివి రాజు ఇచ్చిన, ఎవరు? అష్షూరు రాజు ఇచ్చిన లెటర్ చదివి దేవుని సన్నిధికి వెళ్ళి 15వ వచనం, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతి యెహోవా చెవి ఎక్కి ఆలకించుము. యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. జీవం గల దేవుడవైన నిన్ను దూషించుటకు సంహరింపు పంపిన వారి మాటలను చెవును పెట్టుము. చూసావా? చెవును పెట్టయ్యా అని ప్రార్థన చేసినాడు. ఇదంతా చదివేపాటికి అతని గర్వమును అతను అణిచివేశాడు దేవుడు. ఎవరి గర్వము? సంహరింపు గర్వము అనగా అష్షూరు రాజు గర్వం అణిచివేశాడు. యుద్ధం జరగల, పారిపోయేటట్లు చేశాడు. ఆ దేశాన్ని రక్షించాడు, ఇశ్రాయేలును రక్షించాడు. మన దేవుడు ఎవరు? రక్షించే దేవుడు, నడిపించే దేవుడు, కాపాడే దేవుడు, బ్రతికించే దేవుడు, ఆయుష్నిచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రార్థన చేయాలి, మెలకువ సూత్రాలు పాటించాలి, ఆధ్యాత్మిక మెలకువ మనకు ఉండాలి. సాతానును తరిమి కొట్టేవారై ఉండాలి అంటే వాని మన కాళ్ళ కింద దేవుడు చితుకు తొప్పిస్తాడంట. ఆ మాట నెరవేర్చబడాలంటే మనం ప్రార్థన చేసే వాళ్ళే ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన దేవుల అందరికంటే గొప్పవాడు. ఆయన ఉన్నవాడు. దేవతలు అనబడి ఉన్నవు కాదని వాక్యము చదివిస్తుంది. ఆయనకే మహిమ కలుగుతుంది. దేవుడు తన మాటలు మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్.